దేవునికి స్తోత్రం. మమ్మీ డాడీకి వందనాలు. మమ్మీ పోయిన వారం మేము ప్రతి నెల రెండో వారం మేము బెల్లంపల్లికి వస్తాం మమ్మీ. అప్పుడు మా కోడలు ఈమె, మా అక్క కోడలు అయితే ఇంట్లో భార్యాభర్తల గొడవ వల్ల గడ్డి మందు తాగి హాస్పిటల్ ఉంది. అయితే మేము ఒకటే అన్నాం, సరే ఇట్లా తెలిసింది శుక్రవారం రోజే మాకు తెలిస్తే మేము బెల్లంపల్లికి వెళ్ళి, దేవా మేము మరీ తిరిగి వెళ్ళే వరకు ఆమె నార్మల్గా ఇంటికి రావాలి దేవా, నేను సాక్ష్యం చెప్పుకుంటా అని మేము మా భర్త నేను పేరు చేసుకున్నాం. మా కొడుకు హాస్పిటల్ నుండి పేరు చేయమని చెప్పినాం మమ్మీ. పేరు చేసినాము. ఇప్పుడు అంతా 4-5 రోజులలోనే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా ఇంటికి వచ్చింది మమ్మీ. నార్మల్గా ఇంటికి వచ్చేసింది. అంత దేవుని కృప మమ్మీ. గడ్డి మంది బతికితే అసలు బతకరు, చచ్చిపోతారు అని చెప్పిర్రు. ఎంత దేవుడు కృప చూపించిండంటే మా పెట్ల మా మొర ఆలకించడాన్ని నమ్మినాం మమ్మీ. అక్కడ రెండో వారం వచ్చి మేము చాలా మొర పెట్టుకున్నాం. ఆయన నేను వస్తాం ప్రతి నెల. దేవా మరి పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు, ఏదో చిన్న గొడవకి ఇంత చేసుకున్నారు దేవా, మరి మీరు కాపాడండి దేవా అని అక్కడ మొర పెట్టుకున్నాము. మా కొడుకు కూడా చెప్పినాం, అక్కడ మోకాళ్ళ నుండి దేవుని అడుగునాన్న మనం సాక్ష్యం చెప్పుకుంటామంటే మంచిగా అవుతాడంటే 5 రోజులలో అన్నీ నార్మల్ వచ్చి మంచిగా వచ్చింది మమ్మీ. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ బిడ్డని కాపాడినందుకు మమ్మీ. అదేవిధంగా మా తమ్మిని కూడా ఫస్ట్ బిడ్డే, తర్వాత కొడుకు పుట్టాలని మేము పోయిన సంవత్సరం 50 రోజులలో రిక్వెస్ట్ రాసినాము. దేవా నేను కొడుకు పుడితే సాక్ష్యం చెప్పుకుంటా మా తమ్ముడితో పాటు వచ్చాను. మా తమ్మునికి కూడా కొడుకు ఇచ్చిండు దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.